టమాటా రోటి పచ్చడి గుమగుమలాడి ఎంతో టేస్ట్ అయిన ఈ రోటి పచ్చడి పప్పులో కానీ నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కుకింగ్ బాబాయ్ని. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే టమాటా రోటి పచ్చడి చేద్దాం. అది కూడా ఎండుమిర్చి వేసి, ఎండుమిరపకాయలు బాగా వేయించి అది దాంట్లో టమాటా పచ్చడి వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఈరోజు మన స్పెషల్ కర్రీ అనమాట. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దీంట్లో పప్పులో వేసుకొని తినొచ్చు, అలాగే నెయ్యి వేసుకొని తినొచ్చు. ఎంతో బాగుంటుంది. ఇది చెడిపోకుండా వారం రోజులు తినొచ్చు. ఎంతో బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ అయితే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాము. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇక ఈ టమాటా రోటి పచ్చడి కావాల్సినవి కొంచెం చింతపండు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు, వెల్లుల్లి, అలాగే కొంచెం మెంతులు. నేను టమాటాలు తక్కువే తీసుకున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీలో నేను చేయాలనుకున్నప్పుడు 3 టమాటాలు తీసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ టమాటాలు తీసుకొని మీరు తయారు చేసుకోవచ్చు. ఇలా పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇక్కడ ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయలు ఇలా తుంచి వీటిని ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా దోరగా వేయించుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. కారం కంటే ఈ ఎండుమిరపకాయలు వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం మెంతులు, చిటికెడు మెంతులు వేసి, అలాగే ఇందులో జీలకర్ర, వీటన్నిటిని బాగా ఫ్రై చేసి ఇందులో కొంచెం కరివేపాకు వేద్దాము. ఈ ఫ్రై చేసిన తర్వాత మాడిపోకుండా చూసుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేద్దాము. కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. తర్వాత కొంచెం పసుపు వేసుకొని తిప్పి కొంచెంసేపు మగ్గనిద్దాము. ఇలా లైట్గా మగ్గిన తర్వాత ముందుగా మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం వీటిని మగ్గనియాలి. వీటిని మాడిపోకుండా మూత పెట్టి మగ్గనిస్తే చాలా బాగుంటుంది. ఇందులోనే చింతపండు కూడా వేసేసి ఇవన్నిటిని కొంచెం దగ్గర అయ్యే వరకు మగ్గనిద్దాము. ఇక లైట్గా మగ్గిన ఈ ముక్కల్లో మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఎందుకంటే తక్కువ క్వాంటిటీ ఉంది కదా, కొంచెం ఉప్పు కూడా తక్కువ వేసుకోవాలి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే, ఇక మూత పెట్టేసి బాగా వీటిని మగ్గనిద్దాం. చూసారా, దగ్గరకు వచ్చింది కదా, రెడీ అయిపోయింది, బాగా మగ్గిపోయిందండి. ఇక దీన్ని మనం మిక్సీలో కంటే రోటీలోనే వేసుకోవాలండి. రోట్లోనే పచ్చడి చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. అది కూడా మిక్సీ పెట్టేటప్పుడు కానీ మీరు బరకగా కొంచెం దగ్గరగా పేస్ట్లా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి. నేను రోట్లో చేస్తున్నాను కాబట్టి దీన్ని కచ్చపచ్చగా చేస్తాను. ఇంతకుముందు మనం ఎండుమిర్చిని ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది దీంట్లో వేసి కలిపి బాగా దంచుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా రోటీ చట్నీలు ఎలా చేస్తామో మనం అలా రోటీ చట్నీలు చేస్తే ఈ టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. మనం మిక్సీలో వేసిన దానికి రోట్లో చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. నేను ట్రై చేసి చెప్తున్నాను మీకు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో బాగుంటుందంటే అంత బాగుంటుంది. కారం మనం కారం వేయట్లేదు కాబట్టి, ఎండుమిర్చి వేస్తున్నాం కాబట్టి ఆ ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో. ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే బాగుంది అంటారు కంపల్సరీగా. అలా ఉంటుంది టేస్ట్. ఇలా ఈ రోట్లో దంచి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చట్నీ కావాల్సిన పోపు తయారు చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసి ఇది వేడైన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర,
ఇలా ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసి ఫ్రై చేద్దాం. ఇక ఈ ఎండుమిర్చి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో కరివేపాకు మరీ మాడిపోకుండా లైట్గా ఫ్రై చేయండి. ఇక మంచి స్మెల్ రావడానికి ఇందులో ఇంగువను కూడా యాడ్ చేద్దాము. ఇంగువ టేస్ట్లో బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడిలోకి. చూసారా, ఇలా పోపు రెడీ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి దంచాం కదా, ఈ పచ్చడిలోకి కలిపేద్దాం. వావ్, చాలా బాగుందండి, టేస్ట్ అదిరిపోయింది, ఫ్లేవర్ బాగుంది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా తయారైన టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది, నేను అన్నం రెడీ చేసి పెట్టుకున్నాను. దీని కాంబినేషన్లో అయితే ముద్దపప్పు కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూస్తే మీరు కంపల్సరీగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అలా ఉంటుంది అన్నమాట టేస్ట్. ఓకే, ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుంది, అంటే మహా అంటే ఒక వారం దాకా నిల్వ ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. టేస్ట్లో మటుకు అదిరిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే తెలిసిపోతుంది. ఈ వీడియో మీరు కంపల్సరీ చూసి ట్రై చేసి తిన్న తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది, రైస్ రెడీ చేసి పెట్టుకున్నాను, రండి తినేద్దాం. ఇక ఆకలేస్తుందండి, తినేద్దాము. టమాటా రోటీ పచ్చడి చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి. సరే తిందాం. వేడి వేడి రైస్, ఇది రోట్లో చేస్తేనే టేస్ట్ ఉంటుందండి. ఇది మిక్సీలే కంటే రోట్లో నూరితేనే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మరీ టమాటా రోటీ చట్నీ, రోటీ పచ్చడి రోట్లో కచ్చా పచ్చగా నూరితేనే మనకు టేస్ట్ ఉంటుంది. అదే మిక్సీలో అది చాలా పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి అది అంత ఇదిగా ఉండదు. ఇక టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. వావ్, బా వావ్ బా సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఈ ఎండుమిర్చి వేయడం వల్లనే ఏమో కానీ చాలా బాగుంది, అదిరిపోయిన టేస్ట్, సూపర్ అండి. ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో చింతపండు, ఎండుమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి చాలా టేస్ట్ ఉంది. ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్లో ముద్దపప్పు కానీ పప్పు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.